హలో అండి. ఇవాళ చెప్పబోయే కథ పేరు మాధుర్య బంధం. ఈ కథని రచించిన వారు నిర్మల గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, మనోహర్ రాత్రి 10 గంటలకు తన బైక్ మీద నుండి ఇంటికి వస్తుంటే ఇంకో 10 గజాల దూరం మాత్రమే ఉంది ఇంటిలోకి వెళ్ళడానికి. అక్కడికి ఒక కారు వచ్చాగింది. అందులో నుండి ఇద్దరు ఆడవాళ్లు దిగి తర్వాత ఒక అమ్మాయిని బయటకు తీసుకొచ్చి రోడ్డు మీద వదిలివేసి వాళ్ళు మళ్ళీ కారు ఎక్కి వెళ్ళిపోయారు. అమ్మాయి అలాగే అటూ ఇటూ చూస్తూ మెల్లగా అడుగులు వెయ్యబోయి కింద పడిపోయింది. మనోహర్ బైక్ ఆపి దగ్గరగా వెళ్ళి చూశాడు. రోడ్డుకి అడ్డంగా స్పృహ లేకుండా పడి ఉంది. జనసంచారం పెద్దగా లేదు. ఏం చెయ్యాలి? నాకెందుకులే అనుకున్నాడు. అయినా మానవత్వం ఎక్కడో ఉందనుకుంటూ వెళ్ళలేకపోయాడు. ఈ రాత్రికి ఇంటికి తీసుకెళ్ళి రేపు అమ్మాయి చెప్పే దానిని బట్టి ఏదో ఒకటి ఆలోచించవచ్చు అనుకుని తమ వీధిలో ఉండే సుభద్ర అటుగా వెళుతుంటే ఆమె సాయంతో ఇంటికి తీసుకువెళ్ళాడు. కొడుకుతో పాటుగా వస్తున్న ఇద్దరు ఆడవాళ్లను చూసి కంగారుపడి ఎదురు వచ్చింది తల్లి వేదవతి. పిన్ని బాగున్నారా? అంది సుభద్ర. ఓ నువ్వా? ఈ అమ్మాయి ఎవరు? అంది ఆ అమ్మాయి వైపు చూస్తే. అమ్మా అంటూ రోడ్డు మీద జరిగిన విషయమంతా చెప్పాడు మనోహర్. సుభద్ర వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయిని లోపలికి రమ్మని పిలిచింది వేదవతి. ఆ అమ్మాయి ఏమీ మాట్లాడకుండా అలాగే నిలబడటం చూసి చెయ్యి పట్టి లోపలికి తీసుకువెళ్ళింది. వేదవతి భర్త సదానందం మనోహర్ చిన్నప్పుడే చనిపోవడంతో తల్లి తండ్రి తానే అయ్యి పెంచింది. ఎంత జాగ్రత్తగా పెంచినా ఇంజనీరింగ్ 2వ సంవత్సరం నుండి చెడు వ్యసనాలకు అలవాటు పడి చదువు నిర్లక్ష్యం చేయడంతో ఎలాగో ఇంజనీరింగ్ అయ్యిందనిపించాడు. పై చదువులు చదవనన్నాడు. ఉద్యోగం చేయనన్న కొడుకును చూసి ఏం చెయ్యాలో తెలియక ఏదైనా బిజినెస్ చేసుకోమంది. రియల్ ఎస్టేట్ చేస్తానన్నాడు. ఉన్న 4 ఎకరాల్లో 1 ఎకరం అమ్మి పెట్టుబడి అడిగిన కొడుకుకు ఇచ్చింది. ఎప్పుడో వెళతాడు, ఎప్పుడో వస్తాడో తెలియదు. ఎంత రాత్రైనా వేదవతికి కనిపించి తన గదిలోకి వెళతాడు. చిన్నప్పుడే మేనమామ తన కూతురు వసుధను మనోహర్కి చేసుకోమని వేదవతిని కోరాడు. కానీ ఇప్పుడు ఇలాంటి వ్యసనపరుడికిచ్చి వసుధ గొంతు కొయ్యలేనని తేల్చి చెప్పాడు. ఇదంతా కొడుకుకి చెప్పి ప్రవర్తన మార్చుకోకపోతే పెళ్లి కాదని కూడా హెచ్చరించింది. నాకు పెళ్ళే అవసరం లేదన్నాడు. ఇంట్లో పరిస్థితులు ఇలా ఉంటే కొత్తగా ఈ అమ్మాయి సమస్య ఏమిటో అనుకుంది తన మంచం పక్కనే కింద చాప మీద నిద్రపోతున్న అమ్మాయిని చూస్తూ. ఉదయాన్నే లేచిన వేదవతి కాఫీ పెట్టి ఆ అమ్మాయిని లేపింది. లేచిన ఆ అమ్మాయి అయోమయంగా చుట్టూ చూస్తూ నిలబడిపోయి పక్కన ఉన్న కుర్చీలో కూర్చుంది. కాఫీ తాగిన తర్వాత కొంచెం ఓపిక వచ్చినట్లుగా వేదవతి వైపు చూస్తుంది. ఇప్పుడు చెప్పు, నువ్వెవరు? నిన్ను కారులో నుండి వదిలేసి వెళ్ళిపోయిన వారెవరు? అన్నిటికీ ఒకటే సమాధానం, నాకు తెలియదు. నువ్వు ఎవరివో కూడా నీకు తెలియదా? తెలియదన్నట్లుగా తల అడ్డంగా ఊపింది. షాక్లో ఉన్నట్టుగా ఉంది. తర్వాత తెలుసుకుందాం అనుకుని వేదవతి వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఆ రోజంతా సమయానికి ఆహారం పెట్టడంతో సాయంత్రానికి కాస్త నిలబడగలిగింది. రాత్రి 11 గంటలకు ఇంటికొచ్చిన మనోహర్ తల్లి గదిలోకి వచ్చి, అమ్మా, నా నైట్ డ్రెస్ ఎక్కడుంది అన్నాడు. ఓ అదా, ఆ అమ్మాయికి మార్చుకోవడానికి బట్టలు లేవంటే వేసుకోమని నేనే ఇచ్చాను. ఏ అమ్మాయికి? ఏ అమ్మాయా? నువ్వు నాకు ఒక తలనొప్పిగా అయ్యావని నేను బాధపడుతుంటే ఈ దారిని పోయే దానమ్మను తీసుకొచ్చి కొత్త సమస్యను తెచ్చావు అంటూ అమ్మాయి వైపు చూసింది. అప్పుడు చూశాడు మనోహర్ కింద చాప మీద జీవితంలో అలసిపోయి ఇప్పుడే సేద తీరుతున్నట్లుగా ఆదమరిచి ప్రశాంతంగా నిద్రపోతుంది. తన డ్రెస్ ఇక్కడుందా అనుకుంటూ ఉండంగానే ఈ అమ్మాయికి 2 డ్రెస్సులు తీసుకురా. నాకేం తెలుసు, నేను తీసుకురాను. అయితే నీ ఇష్టం అంది కళ్ళు మూసుకుంటూ. ఉదయాన్నే వేదవతి కంటే ముందే లేచి కుర్చీలో కూర్చుంది. మధ్యాహ్నం భోజనాలైన తర్వాత ఇప్పుడు చెప్పు నీ వివరాలు అంది వేదవతి. నా దగ్గర చెప్పుకోదగ్గ విషయాలు ఏమీ లేవమ్మా. మీరు నా మీద దయ చూపి 4 రోజులు ఆశ్రయం ఇస్తే నేను కొంచెం స్థిమితపడి తర్వాత వెళ్ళిపోతాను. మీది ఏ ఊరు? ఎక్కడికి వెళతావు? ఆ వివరాలు ప్రస్తుతానికి చెప్పలేను. ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు. మీరు వెళ్ళిపోమంటే ఇప్పుడే వెళ్ళిపోతాను అంది లేచి నిలబడుతూ.
నేను వెళ్ళిపోమని ఎప్పుడైనా చెప్పగలను, ప్రస్తుతానికి అనను. కనీసం నీ పేరైనా చెబుతావా? నా పేరు మాధుర్య. నాకు ఇంటి పనులు, వంట చేయడం వచ్చు. మీరు ఏం చేయాలో చెబితే చాలు, నిమిషాలలో చేసి మీ ముందు పెడతాను. అలాగా, అయితే పెద, పెరట్లో కూరగాయలు కోసుకొద్దాం అంటూ పెరట్లోకి దారి తీసింది వేదవతి. మరుసటి రోజు కళ్ళు తెరిచిన వేదవతికి ఎదురుగా టేబుల్ మీద పెద్ద కవర్ కనపడింది. ఏమిటా అనుకుంటూ తీసి చూసింది. దానిలో 4 పంజాబీ డ్రెస్సులున్నాయి. అప్పుడు గుర్తొచ్చింది తను మనోహర్తో మాధుర్య కోసం బట్టలు తెమ్మన్న విషయం. మాధుర్యకి ఆ కవరు ఇచ్చి వాటిని వేసుకోమని చెప్పింది. 18 సంవత్సరాలు అందమైన మాధుర్యకు ఆ డ్రెస్సులు మరింత అందాన్ని తెచ్చాయి. ఇల్లు చక్కదిద్దటం మాధుర్యకు అప్పగించేసింది వేదవతి. ఒక రకంగా మాధుర్య మనోహర్ను ఇంట్లో ఎప్పుడూ చూడలేదు. ఎప్పుడు వెళతాడో తెలియదు. అలా నెలకు పైగా రోజులు గడిచిపోయాయి. మాధుర్య వెళ్ళిపోతాను అనలేదు. వేదవతి వెళ్ళిపోమని అనలేదు. ఎక్కడికి వెళ్లాలో నిర్ణయం తీసుకోలేక మాధుర్య తనకు తోడుగా ఉంటూ ఇంట్లో తిరుగుతున్న అమ్మాయిని వెళ్ళిపోమనడానికి మనసు రావడం లేదు వేదవతికి. సమస్యను కాలానికి వదిలివేసింది. రాత్రి 10 గంటలు దాటింది. వేదవతి నిద్రపోతుంది. మాధుర్యకు నిద్ర రావడం లేదు. తన భవిష్యత్తు ఏమి కానుందో అనుకుంటూ పైన తిరుగుతున్న ఫ్యాన్ వైపు చూస్తుంది. మనోహర్ రూమ్లో నుండి ఏదో కింద పడిపోయిన శబ్దం వినిపించింది. వెంటనే లేచి వెళ్ళి గది బయట నిలబడింది. డోరు పూర్తిగా వేసిలేదు. బెడ్ లైట్ కాంతి కనబడుతుంది. అసలు ఆయన గారు వచ్చారో రాలేదో ఒక అడుగు లోపలికి వేసింది. అక్కడ దృశ్యం చూస్తూ అలాగే నిలబడింది. టేబుల్ మీద 2 వైన్ బాటిల్స్, ఒక గాజు గ్లాసుల్లో సగమే ఉంది. ఒక బాటిల్ టేబుల్ పైనుండి కింద పడిపోయింది. ఆ శబ్దమే తనకు వినపడింది. పగిలిన సీసాలోని వైన్ అంతా రూమంతా చెదిరి విపరీతమైన వాసన వస్తుంది. ఆ వాసనకు మాధుర్యకు శ్వాస ఆడక కళ్ళు తిరిగినట్లుగా ఉండి డోరు మీద చేతి వేసింది బయటకు రావడానికి. ఆ చప్పుడుకు తల తిప్పి చూసిన మనోహర్, ఏయ్, నువ్వెందుకు వచ్చావు ఇప్పుడు? అలా అయిపోతున్నావెందుకు అన్నాడు కళ్ళు మూసేస్తున్న మాధుర్యను చూస్తూ. ఆ వాసనకు నాకు కళ్ళు తిరుగుతున్నాయి అంటూ బయటకు వచ్చేసింది మాధుర్య. మరుసటి రోజు రాత్రి జరిగిన విషయం వేదవతికి చెబితే తన మాట నమ్మకపోగా అసలు నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావని, తనను ఇక్కడి నుండి వెళ్ళిపోమంటే ఇలా రకరకాలుగా ఆలోచించుకుని చెప్పకుండా ఊరుకుంది మాధుర్య. తను ఇక్కడికి ఎందుకు వచ్చి ఉంటుంది? బహుశా సీసా కింద పడిన సౌండ్ విందేమో. ఈ సీన్ అంతా చూసేసింది. చూస్తే చూడని, ఇది నా ఇల్లు, నా ఇష్టం. ఇది ఒకందుకు మంచిదే. ఇక ముందు ఈ ఛాయలకు కూడా రాదు. ఇంతకుముందు ఇలాంటివి ఫేస్ చేసి ఉండదు. అందుకే కళ్ళు తిరిగి ఉంటాయి అనుకున్నాడు మనోహర్. తను ఒక పచ్చి తాగుబోతు ఆశ్రయంలో ఉంటుందా? అయినా వేదవతి గారు తనను జాగ్రత్తగా చూస్తున్నారు. తను ఇంకా ఎవరి గురించి ఆలోచించకూడదు అనుకుంటూ తనకు తాను సర్ది చెప్పుకుంది. కాఫీ పొడి అయిపోయింది. నేను వెళ్ళి వీధి చివర ఉన్న పచారీ కొట్టులో తెస్తాను అంది వేదవతి. ఆ చిన్న పని కోసం మీరెందుకమ్మా? ఆ షాపు పేరు చెప్పండి, నేను తెస్తాను అంటూ వద్దన్నా వినకుండా బయలుదేరింది మాధుర్య. తీసుకొని ఇంటికి వస్తుంటే 4 కుర్రవాళ్ళు మాధుర్యకు అడ్డుగా దారివ్వకుండా నిలబెట్టారు. నీ పేరేంటి అన్నాడు వారిలో ఒకడు. ఏం చెయ్యాలో తెలియక ఆ నలుగురి వైపు భయంగా చూస్తుంది. ఆ తాగుబోతు నిన్ను ఎక్కడి నుండి పట్టుకొచ్చాడు అన్నాడు ఇంకొకడు మాధుర్య దగ్గరకు వస్తూ. అంతే, వాడి చెంపన చెళ్ళుమనిపించాడు వెనక నుండి వచ్చిన మనోహర్. నేను తాగుబోతునైతే నీకు నష్టమేమిట్రా అన్నాడు కాలరుచ్చుకొని. అంతే, మిగిలిన 3 పారిపోయారు. వాడు కూడా కాలరు వదిలించుకొని పారిపోయాడు. నువ్వు బయటికి ఎందుకు వచ్చావు అన్నాడు కోపంగా చూస్తూ. మాట్లాడకుండా చేతిలో ఉన్న క్యాంటినెటల్ సీసాను చూపించింది. ఏ, ఒక్క పూట కాఫీ తాగపోతే ప్రాణాలు పోతాయా అని దగ్గరలో ఉన్న చిన్న కుర్రవాడిని పిలిచి అక్కకు తోడుగా ఇంటి వరకు వెళ్ళమని పంపించాడు. జరిగినదంతా విన్న వేదవతి, నేను వద్దన్నా వినకుండా వెళ్ళావు. సమయానికి మనో వచ్చాడు కాబట్టి సరిపోయింది అంటూ ఓదార్చింది. ఆ రాత్రి మనో పెందలకాడి ఇంటికి వస్తూ ఇంటిలోనికి కావలసిన అన్ని రకాల పచారీ వస్తువుల్ని 3 నెలలకు సరిపడా తీసుకొని వచ్చాడు. కొడుకులోని ఈ మార్పు చూసి వీరికి ఇంతకాలానికి బాధ్యత తెలిసింది అనుకుంది. ఆ రోజు నుండి ఇంచుమించుగా త్వరగానే ఇంటికి వచ్చేస్తున్నాడు.
ఒకరోజు మాధుర్యతో కొడుకు తాగటం, అందరిలో చులకన అవడం అంతా చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది వేదవతి. ఉదయాన్నే వెళ్ళిపోయాడు మనోహర్. సాయంత్రం వరకు ఉండి వస్తానని చెప్పి పక్క వీధిలో బంధువులను చూడటానికి వెళ్ళింది వేదవతి. పనంతా చేసి పేపర్ కట్టింగ్స్ కొన్ని తీసుకుని మనోహర్ గదిలోకి వెళ్ళింది మాధుర్య. చకచకా గోడ మీద ఒక కట్టింగ్స్ అన్నిటినీ గోడ మీద అంటించింది. అమ్మయ్యా, వచ్చిన పని అయిపోయింది అనుకుంటూ వెనకకు తిరిగింది. అంతే, పై ప్రాణాలు పైనే పోయినట్లయింది. మనోహర్ను దర్వాజా 2 కమ్మీల మీద 2 చేతులు వేసి తననే గమనిస్తున్నాడు. ఏమిటవి అన్నాడు గోడ దగ్గరకు వెళుతూ. అవి అంటూ అక్కడ నుండి వెళ్ళిపోబోయింది. వెళ్ళకు, ఇక్కడే ఉండు అనడంతో అలాగే నిలబడింది. ఒక్కో పేపరు చూస్తున్నాడు. తాగుడు వలన కలిగే నష్టాలు, తాగితే ఆరోగ్యం ఎలా దెబ్బతింటుందో తెలిపే చిత్రాలు, తాగుబోతుల కుటుంబాలు అప్పుల పాలై వీధిన పడిన బొమ్మలు, చివరగా తాగుడు మాన్పించడానికి కౌన్సిలింగ్ ఇచ్చే సెంటర్ల ఫోన్ నెంబర్లు. ఇవన్నీ చూసి మనోహర్కు కోపం ఆకాశాన్ని అంటుకుంది. నడి రోడ్డులో ఉన్న దానిని జాలిపడి ఇంటికి తీసుకువచ్చి చూస్తుంటే తనకే నీతులు చెప్పాలని చూస్తుందా? ఏమిటిదంతా? నేను తాగుబోతున్నా అన్నాడు. మాధుర్య మాట్లాడలేదు. అవును, నేను తాగుతాను. నీకేంటి ప్రాబ్లం? ప్రాబ్లం నాకు కాదు, మీ అమ్మగారికి. మీ మీదే ప్రాణాలు పెట్టుకుని మీకోసమే బతకటం, మీరు ఇలా తాగి తోగి ఆరోగ్యం పాడైపోతుంటే చూడడానికేనా? ఇంకొకటి, నన్ను గురించి ఎలాంటి ఆరా తీయకుండా ఇంట్లోకి తీసుకువచ్చి నా మంచి చెడులు చూస్తున్నారు. అందుకోసమైనా మీకు మీరు ఏమిటో తెలుసుకోవాలని ఇలా చేశాను. కృతజ్ఞతగా అంటావు. సరే, మా అమ్మ నా కోసం బతుకుతుంది, నువ్వెవరి కోసం అని పూర్తి చెయ్యకుండానే చావలేక బతుకుతున్నా అని కళ్ళు తుడుచుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. వేదవతి, మాధుర్య షాపింగ్ కోసమని బీసెంట్ రోడ్ వెళ్ళారు. తిరిగి వచ్చేటప్పుడు ఆటో కోసం చూస్తుంటే మాధుర్య అని వినపడింది. తల తిప్పి చూసిన మాధుర్య వచ్చే ఆటోను ఆపి దానిలో కూర్చుని వేదవతితో మనం త్వరగా వెళ్ళిపోదాం అంది. ఇంటికి వచ్చిన తర్వాత పడుకునే ముందు నిన్ను పేరు పెట్టి పిలిచిందెవరు అన్న ప్రశ్నకు ఉలికిపడి నిలబడింది. మాట్లాడకపోవడం చూసి నిన్ను నమ్మి ఇంట్లో ఉంచాను, చెప్పు, ఏమంటావు? ఏం జరిగింది అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన ఇద్దరి వైపు చూస్తూ. చెప్పు, నీ వివరాలు తెలుసుకోకుండా నిన్ను ఇంట్లో ఉంచడం మేము చేసిన తప్పు అన్నాడు మను. మాది శ్రీకాకుళం జిల్లాలో చిట్టి వలస. మా అమ్మ నాన్న 2 సంవత్సరాల క్రితం వచ్చిన కరోనాతో చనిపోయారు. మాకు 6 ఎకరాల పొలం ఉంది. అన్నయ్యకు పేరున 3, నా పేరున 3 ఎకరాలు రాశారు మా నాన్న. మా అన్నయ్య అదంతా నాకు ఇచ్చి పెళ్లి చేసి పంపిస్తాడని మా అన్నయ్య ఊళ్ళో లేని సమయం చూసుకొని మా వదిన వాళ్ళు అమ్మ నాకు పాలల్లో మొత్తు మందు కలిపి తాగించి స్పృహ కోల్పోయిన తర్వాత ఎప్పటికీ నేను వాళ్లకు కనపడకుండా జిల్లాలు దాటి తీసుకువచ్చి అదృష్టమో దురదృష్టమో మీరు చూస్తూ ఉండంగా రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయారు. మా అన్నయ్య వచ్చి నన్ను గురించి ఆరా తీస్తే మాకు చెప్పకుండా వెళ్ళిపోయిందని చెప్పి ఉంటారు. మా అన్నయ్య నా కోసం వెతికి వెతికి ఏడ్చి అలసిపోయి ఉంటాడు. ఇందాక నన్ను చూసింది మా ఊరు సర్పంచ్ అయిన వెంటనే మా అన్నయ్యకు నా సంగతి ఫోన్ చేస్తాడు. రేపు నన్ను తీసుకువెళ్ళటానికి మా అన్నయ్య వస్తాడు అంటూ మనోహర్ వైపు చూసింది. మనోహర్ మాత్రం షోకేసులో ఉన్న బుట్టబొమ్మ వైపు చూస్తున్నాడు. నేను మర్చిపోతానేమో, నన్ను కడుపులో పెట్టుకొని ఆదరించారు. ఈ 4 నెలలు నాకు అన్నీ చూశారు. నా దగ్గర మీకు ఇవ్వడానికి ఈ గాజు తప్ప విలువైనది ఏమీ లేదు, ఇది తీసుకోండి అని చేతికి ఉన్న బంగారు గాజు తీసి ఇవ్వబోయింది. మా అభిమానానికి ఖరీదు కట్టావా అంది వేదవతి తిరిగి మాధుర్య చేతికి వేస్తూ. లేవడంతోనే బయటకు వెళ్ళిపోయి మను వెళ్ళలేదు. మాధుర్య కాఫీ తీసుకొచ్చింది. అమ్మ కోసం గాజు ఇవ్వడానికి తీశావు, మరి నా కోసం అన్నాడు మాధుర్య కళ్ళల్లోకి చూస్తూ. ఇస్తానండి, మీకోసం నా ప్రాణాలు ఇస్తానండి. అంత భారీ డైలాగులు వద్దు కానీ. ఎందుకో, మీరు ఆ రోజు నన్ను ఇక్కడికి తీసుకురాకపోతే నేను ఏమైపోయేదాన్నో, అసలు ప్రాణాలతో ఉండేదాన్ని కాదేమో. మీరు నిలిపిన దాన్ని మీకే ఇచ్చేస్తాను. నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత నా విధానం మార్చుకున్నాను. తాగే అలవాటును నీకోసం పూర్తిగా మానేశాను. ఇంటిలోనే ఎక్కువ సమయం ఉండాలనిపిస్తుంది. దీనికి ఏం పేరు పెట్టాలో నాకు తెలియదు. నీ ప్రాణాలు నాకు వద్దు కానీ జీవితాంతం మనిద్దరం ఈ ఇంటిలోనే దంపతులుగా కలిసి
మధురమైన బంధంగా ఏర్పడి కలిసి ఉండాలనుకుంటున్నాను. నీకు ఇష్టమైతేనే ఇది అమ్మా నేను కలిసి తీసుకున్న నిర్ణయం. అదేం కుదరదు. నేను ఇక్కడే ఉండాలంటే మా అన్నయ్యను అడిగి తేల్చుకోండి. అడుగో వస్తున్నాడు అంది అన్న మురళి కృష్ణను చూపిస్తూ. అలాగా, మీ అన్నగారిని ఒప్పించిన తర్వాత నీ పని చెబుతా, మాధుర్య చెవిని మెలితిప్పుతూ అన్నాడు మనోహర్. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.